నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కుండ్రేసం మున్సిపాలిటీలోని కౌన్సిలర్ 14వ వార్డు అభ్యర్థి గుర్తు వేసి రాచమల్లి రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ నా సొంత నిధులతో మేనిఫెస్టో మల్లన్న ఆంజనేయ స్వామి గుడి, దుర్గమ్మ గుడి, ఎల్లమ్మ గుడి దగ్గర నీటి బోరు వేసి అభివృద్ధి పనులకు కృషి చేస్తాను. వార్డులోని ఆడపిల్ల పెళ్లికి 26,000 రూపాయలు పట్టుచీర మెటల్ అందజేస్తాను. సీసీ కెమెరాలు, వీధి లైట్లు ఏర్పాటుతో పాటు పెన్షన్ అప్లై చేసిన అర్హులకు నా సొంత నిధులతో పెన్షన్ 2,000 ఇస్తాను. వికలాంగులకు 70 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ప్రతి నెల ఆర్థిక సాయం సొంత నిధులతో 14వ వార్డు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు అందజేస్తాను. వార్డులో ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ అవసరమైన వారికి కళ్ళజోడు సొంత నిధులతో అందజేస్తానని హామీ ఇస్తున్నాను అన్నారు. వార్డులోని ప్రభుత్వ పథకాలను కులమత భేదాలు లేకుండా అందరికీ అందజేస్తూ వార్డులోని క్రీడలను ప్రోత్సహిస్తూ టోర్నమెంట్ పెట్టిస్తానని, అంత్యక్రియలకు ఆర్థిక సహాయం 15,000 ఇస్తానని, మీ అమూల్యమైన ఓటు నన్ను గెలిపించగలరని కోరాను. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫ్ మన్నే మల్లేశ్వరి. జన జాతర సాగెనో జయ వేరే మోగెనో జాతర సాగెనో జయ వేరే మోగెనో దీవించిని తల్లులు రాజరాజులను దీవించిని తల్లులు ఇక్కడ బోరు అన్ని గెలవంగానే తల్లి సాక్షి కూడా చెప్తున్నాను. తల్లి సాక్షి కూడా చేపిస్తాను. ఇది మాత్రం నిజం. ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు ఏం మాట్లాడను. ఇప్పుడే స్టార్టింగ్. మీరు దయచేసి నన్ను గెలిపించినట్టు మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. మా ఇల్లు అయితే ఇక్కడనే ఉంది. అది తల్లి కోసం తల్లి సాక్షిగా చెప్తున్నాను. ప్రజలందరికీ 14వ వార్డు ప్రజలందరికీ ఈ మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయో అన్నీ నెరవేరుస్తాము మేము. ఈలోగానే ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి రమణకు ఓటు వేసి కండిషన్ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ పోచమ్మ గుడి సన్నిధిలా ఇక్కడ ఈ లోకల్ వాళ్ళకి అందరికి అనుగుణంగా బోరు కూడా వేయించడం జరుగుతుంది. మా ఏసీ గుర్తు తరఫున ఇది ఒకటి మిషన్ చేయాలి.